అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ప్రకటనకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ఏమిటి? 30%తో ఐఆర్ ఇచ్చిన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో చాలా సమస్యలు అయితే ఉన్నాయండి. గత ప్రభుత్వం కుప్పలు తెప్పలుగా ఉద్యోగులకి సంబంధించి బకాయిలను అయితే పెండింగ్లో పెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మధ్యంతర వృత్తి ప్రకటిస్తాం, పీఆర్సీకి సంబంధించి చర్యలు తీసుకుంటాం, పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలతో పాటు అన్ని రకాల బకాయిలను కూడా ప్రకటిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అనుకున్నట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తరుణంలో దసరా, దీపావళి కానుకగా ఉద్యోగ పెన్షనర్లు మధ్యంతర వృత్తి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే పీఆర్సీ అనేది ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. పీఆర్సీకి సంబంధించి కమిటీ కూడా రద్దు చేయడం జరిగింది. మళ్ళీ కమిటీని పునరుద్ధరించాలి. తర్వాత ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ని తెప్పించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్స్ అయితే మంజూరు చేయాల్సి అయితే ఉంది. ఇదంతా కాస్త డిలే అయ్యే ప్రాసెస్ కాబట్టి ఈలోగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 30%తో మధ్యంతర వృత్తి ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? దట్టు 30% వరకు ఐఆర్ అయితే అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం త్వరగతిన ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చిందండి. అయితే మన పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానివ్వండి, ఇతర మహారాష్ట్ర ఇలాగా కొన్ని వారి యొక్క ప్రభుత్వాలు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వారికి డిఆర్లు అయితే ఈ దసరా, దీపావళి కానుక ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకాస్త రోజులైతే వెయిట్ చేయాలి. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు క్రమం తప్పకుండా 1వ తేదీన అయితే జీతాలను అయితే జమ చేస్తున్నారండి. ఇది నిజంగా ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 15వ తేదీ, 20వ తేదీ వచ్చినా సరే జీతాలు అయితే డిలే అయ్యేవి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఒక సమస్య అయితే పర్టికులర్గా క్లియర్ చేయడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీన లేదా 2వ తేదీన క్రమం తప్పకుండా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు అయితే జమ చేస్తున్నారు. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జూలై 2023 నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ అమలు కావాలని, ఇప్పటికే ఆలస్యం అయినందున వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరు రామారావు డిమాండ్ చేశారండి. సో ఇక్కడ వీరందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరూ కూడా ఇప్పుడు అడిగేది ఐఆర్ని అడుగుతున్నారండి. ఖచ్చితంగా పీఆర్సీ వచ్చేలోగా ఐఆర్ని అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.